కథ పేరు జమీందారు దున్నపోతు. పిల్లికి బిచ్చం పెట్టని జమీందారు ఇంటి ముందు ఆకలితో నీరసించిన పేద యాచకుడు యాచించాడు. జమీందారు నౌకర్లతో ఆ యాచకుణ్ణి బయటకు కింటించాడు. యాచకుడు కడుపు మంటతో మీ జమీందారు దున్నపోతా ఏం అని తిట్టాడు. జమీందారు మండిపడి యాచకుడి మీద న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి యాచకుణ్ణి పిలిపించి జమీందారు గారిని దున్నపోతు అని తిట్టావా అని అడిగాడు. నిజమేనని యాచకుడు ఒప్పుకున్నాడు. న్యాయాధికారి యాచకుడికి 10 రోజులు కారాగార శిక్ష విధించాడు. యాచకుడు న్యాయాధికారిని, అయ్యా, జమీందారు గారిని దున్నపోతు అనడం నేరమన్నారు. మరి దున్నపోతును జమీందారు గారు అని పిలిస్తే మీకేమన్నా అభ్యంతరమా అని అడిగాడు. ఏమీ అభ్యంతరం లేదు అన్నాడు న్యాయాధికారి. అయితే వెళ్ళి వస్తాను జమీందారు గారు అన్నాడు యాచకుడు రక్షక భటుల వెంట కారాగారానికి వెళుతూ జమీందారుతో. మరొక కథ విందామా? కథ పేరు మరపురాని సత్యం. కరూరు అనే గ్రామంలో కందస్వామి అనే ధనికుడుండేవాడు. ఆయనకు 4 కొడుకులు. వాళ్ళు తండ్రి పట్ల భక్తి శ్రద్ధలు కనబరిచేవారు కానీ అప్పుడప్పుడు ఏ స్వల్ప విషయంలోనూ వచ్చిన అభిప్రాయ భేదాలతో కీచులాడుకునేవారు. కందస్వామికి ఒకసారి బాగా జబ్బు చేసి తిరిగి తాను ఆరోగ్యవంతుణ్ణి కాలేనేమో అన్న భయం పట్టుకున్నది. తన తదనంతరం కొడుకులు ఐకమత్యంగా ఉండాలన్నది ఆయన కోరిక. ఆయన ఇంటి ముందున్న ఖాళీ జాగాలో ఒక పొగరబోతు గిత్త విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేది. ఆయన తన పెద్ద కొడుకుకు ఒక తాడు ఇచ్చి గిత్తను ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకురమ్మన్నాడు. పెద్ద కొడుకు గిత్త మెడకు తాడు కట్టి లాక్కు రావాలని చూశాడు కానీ అది ఒక్క ఊపున దాన్ని తెంచి దూరంగా పారిపోయింది. అప్పుడు కందస్వామి అక్కడ ఉన్న 4 తాళ్లను కొడుకులకు చూపి వాటిని కలిపి పేనమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. ఈసారి అందరికన్నా చిన్నవాడు పోయి గిత్తను ఆ తాటితో కట్టి గుమ్మం దగ్గరకు లాక్కు వచ్చాడు. కందస్వామి తన 4 కొడుకులతో, ఆ పొగరబోతు గిత్త జీవితంలో మీకు ఎదురయ్యే కష్టనష్టాలకు ప్రతిరూపం. ఒక్క తాడు దాన్ని లొంగదీసుకోలేనట్టే మీరు విడివిడిగా వాటిని ఎదుర్కోలేరు. ఈ సత్యాన్ని ఎన్నటికీ మరవకండి అని చెప్పాడు. మరొక కథ విందామా? కథ పేరు తిరుగులేని అబద్ధం. ఒక రాజుగారు వినోదప్రియుడు. అందుచేత ఆయన ఆస్థానంలో విదూషకుడికి హెచ్చు గౌరవం జరుగుతూ ఉండేది. అందుచేత ఆస్థాన పండితుడైన రామశర్మకు విదూషకుడంటే చాలా ఈర్ష్యగా ఉండేది. పాండిత్యం దాదాపు ఏమీ లేని ఆ విదూషకుడికి రాజుగారు చీటికి మాటికి అగ్రస్థానం ఎందుకిస్తాడో రామశర్మకు అర్థం అయ్యేది కాదు. ఒకరోజు రాజుగారు అందరికన్నా గొప్ప అబద్ధం చెప్పిన సభికుడికి బహుమానం ప్రకటించి అబద్ధాల విలువను నిర్ణయించే పని విదూషకుడికి అప్పగించాడు. సభలో ప్రతి ఒక్కరూ తమకు గొప్ప అబద్ధమని తోచినది చెప్పసాగారు. కొందరు తెల్ల కాకులను చూశామన్నారు. మరికొందరు ఎగిరే మనుషులున్నారన్నారు. అందరూ చెప్పే అబద్ధాలు వింటూ విదూషకుడు సభలో ముఖం మార్చుకొని కూర్చుని ఉన్న రామశర్మను చూసి, మహాకవి, తమరు కూడా ఈ పోటీలో పాల్గొంటే బాగుంటుంది అన్నాడు. రామశర్మ రుసరుసలాడుతూ, అబద్ధాలాడడం మా వంశంలో ఎవరికీ తెలియదు, అలాంటిది మా ఇంటా వంట లేదు అన్నాడు. విదూషకుడు రాజుకేసి తిరిగి, మహారాజా, బహుమానం రామశర్మ గారికి ఇప్పించండి అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.